హరే కృష్ణ. సో ఈరోజు నరసింహ చతుర్థ చతుర్దశి సందర్భంగా మనము నెల రోజుల పాటు చెప్పుకుంటున్నటువంటి నరసింహ భగవానుడి యొక్క అనేక క్షేత్రాల యొక్క వర్ణన, అనేక క్షేత్రాల యొక్క ఇంపార్టెన్స్ మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అందులో భాగంగా మనం ఈరోజు జరణీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుంటాం. జరణీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అయితే జరణీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? జరణీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నంలో ఎక్కడ ఉంది జరణీ నరసింహస్వామి క్షేత్రము అని అంటే బీదర్ దగ్గర ఉంది. బీదర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇది బీదర్ ఎక్కడుంది అని అంటే హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే తెలంగాణ బోర్డర్లో ఉంది బీదర్. సో ఈ ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ మందిరంలో దర్శనం చేసుకోవాలి నరసింహస్వామిని అనంటే ఒక గుహలో ఇంచి వెళ్ళాలి. కొండ గుహలో ఇంచి వెళ్ళాలి. కొండ గుహలో కూడా ఎలా ఉంటుంది అనంటే 4 నుంచి 5 అడుగుల వరకు నీళ్లు నిండిపోయి ఉంటుంది. 4, 5 అడుగులు అంటే మనకి సుమారుగా ఒక పీకల లోతు నీళ్లు ఉంటాయి. ఓకే. సో 600 మీటర్ల పాటు పీకల లోతు నీళ్లలో వెళ్ళి మనము నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఇది 108 నరసింహస్వామి క్షేత్రాలలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి క్షేత్రంగా పరిగణింపబడుతుంది. దీనికి కూడా ఒక అద్భుతమైనటువంటి లీల ఉంది. ఎందుకు నరసింహస్వామి అక్కడ వెలిచారు? ఇది యాక్చువల్‌గా వెలిసినటువంటి విగ్రహం. నరసింహస్వామి విగ్రహం. ఇది మొన్న కోవిడ్ టైం వరకు కూడా క్లోజ్ చేసేశారు. ఆ తరువాత మళ్ళీ ఈ మధ్య ఓపెన్ చేశారు. సో చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఈ జరణీ లక్ష్మీ నరసింహస్వామిని జల నరసింహస్వామి అని కూడా అంటారు. ఎందుకంటే జలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు శివుడు యొక్క శుద్ధ భక్తుడు. శివుడి కోసం ఆయన చాలా తపస్సు చేశాడు. శివుడి కోసం తపస్సు చేసి తను శివుడిని కోరుకున్నటువంటి కోరిక ఏమిటి అంటే నరసింహస్వామి చేతిలో మరణించాలి అని. అయితే నరసింహస్వామి అవతరించాలి. నరసింహస్వామి అవతరించి ఆ తరువాత ఈ గుహలోకి రావాలి. ఈ గుహలో ఉంటూ ఉంటాడు ఆయన. జలాసురుడు ఈ గుహలో ఉంటూ ఉంటాడు. అయితే ఈ గుహలో ఉంటున్నటువంటి జలాసురుడి దగ్గరికి నరసింహస్వామి ఎప్పుడు రావాలంటే మళ్ళీ ప్రహ్లాదుడి కోసం నరసింహస్వామిగా అవతరించినప్పుడు హిరణ్యకశిపుని చంపిన తరువాత ఈ భక్తుడి యొక్క కోరికను నెరవేర్చడం కోసం నరసింహస్వామి ప్రహ్లాదుడితో కూడి ఇక్కడికి వస్తారు. బీదర్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ జల నరసింహస్వామిని జలాసురుణ్ణి వధించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ జలాసురుడు కోరుకున్నటువంటి కోరిక ఏమిటి అని అంటే తన పేరు మీద నరసింహస్వామి యొక్క క్షేత్రం ఇక్కడ నిర్మింపబడాలి. తన పేరు మీద నరసింహస్వామిని ఇక్కడ భక్తులందరూ కూడా అర్చన చేయాలి అనేటువంటిది ఈ జలాసురుడు యొక్క కోరిక. అందుకని ఆయన జలాసురుడు జల నరసింహస్వామి అనేటువంటి పేరుతో కూడా ప్రసిద్ధి చెందడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత దాన్ని కొంతమంది అప్పుడు ఉన్నటువంటి పాలకులు, రాజులు ఎవరైతే సంస్థానం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరణీ సంస్థానం అన్నమాట. ఆ సంస్థానం పేరు జరణీ సంస్థానం. ఈ జరణీ సంస్థానం వాళ్ళు అక్కడ దానికి గుడిని నిర్మించడం అనేటువంటిది జరిగింది. అందుకని దీన్ని జరణీ లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారు. జల నరసింహస్వామి అని కూడా అంటారు. సో అయితే ఈ యొక్క జలాసురుడు మరణించిన తరువాత ఈ జలాసురుడు కోరిక మేరకు నరసింహస్వామి అక్కడ వెలవడం అనేటువంటిది జరిగింది. నరసింహస్వామి పాదాల దగ్గర ఈ జలాసురుడు ఆయన అక్కడ సరెండర్ అయిపోయారు. సో నరసింహస్వామి పాదాల నుంచి జలాసురుడు ఈ నీళ్ల రూపంలో అక్కడి నుంచి వస్తూ ఉన్నారు. కొండ గుహలో నుంచి బయటకు వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ యొక్క జలాసురుడే ఏదైతే ఉందో ఆ జలాసురుడు యొక్క నీళ్లే ఈ యొక్క పీకల్లోతు ఉన్నటువంటి నీళ్లు 600 మీటర్ల పాటు ప్రయాణం చేయాలి మనం నడుచుకుంటూ నీళ్లలో. అయితే ఈ నీళ్లకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ నీళ్ళకి ప్రత్యేకత ఏమిటి అని అంటే ఈ నీళ్లలో ఉన్నటువంటి కొన్ని రకమైనటువంటి కెమికల్స్ ఏదైతే మిక్స్ అయి ఉంటాయో ఆ గుహలో నుంచి వస్తున్నటువంటి నీళ్లు అవి చర్మ వ్యాధుల్ని నయం చేస్తాయి. ఎవరికైనా సరే చర్మ వ్యాధులు ఉంటే బీదరు నరసింహస్వామి క్షేత్రానికి కనుక మనం దర్శనం చేసుకొని అక్కడ కనుక నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం కోసం మనం ఆ నీళ్లలో కనుక నడిచి వెళ్ళిపోతే
మనకున్నటువంటి చర్మ వ్యాధులు పోతాయి. ఇంకా వివాహం కానటువంటి స్త్రీలు కూడా వివాహం త్వరగా అవ్వడం కోసం, మంచి భర్త లభించడం కోసం కూడా భక్తులు ఈ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. అక్కడ శివుడి యొక్క క్షేత్రం కూడా ఉంది. శివుడికి కూడా పూజ జరిగింది. ఎందుకంటే జలాసురుడు శివుడు శివుడు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే జలాసురుడు తన యొక్క తపస్సు ద్వారా శివుడిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరిగింది. శివుడిని తన యొక్క ధ్యానం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసేసారు జలాసురుడు. అందుకనే శివుడి యొక్క ధ్యాన భంగం చేశారు కాబట్టే నరసింహస్వామి ఆయన్ని శిక్షించడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో ఇది బీదర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఒక చిన్న వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను తర్వాత. సో ఎవరైనా సరే హైదరాబాద్‌కి దగ్గరలో ఉంటే గనక ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది అంతా కూడా కొండ గుహల్లో ఉంటుందన్నమాట. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.